హలో అండి, ఈరోజు నేను బోటీ కర్రీ చేస్తున్నాను. బోటీను గోంగూర కర్రీ చేస్తున్నానండి. బోటీ తీసుకుని క్లీన్ చేసేసానండి. ఒక బోటీ ఒక దబ్బ అండి ఇది. ఇంతకుముందు నేను క్లీనింగ్ చూపించానండి బోటీ కర్రీ వండినప్పుడు, అందుకే ఇప్పుడు క్లీనింగ్ చూపించట్లేదు. అలాగే ఇదిగోండి గోంగూర కూడా క్లీన్ చేసేసి ఉడికించి పెట్టానండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి. ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేశాను, కరివేపాకు, చిన్న టమాటా. ఓకేనండి, కర్రీ స్టార్ట్ చేస్తాం. కర్రీ కోసం కుక్కర్ పెట్టి ఆయిల్ పోసానండి. ఆవాలు వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అవుతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. 1.5 స్పూన్ వేస్తానండి. ఇలాగ పసుపు వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు బోటీ వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఒక 4 స్పూన్లు వేస్తున్నానండి. గోంగూర వేస్తా కదండి, అందుకని 4 స్పూన్లు వేసా. అలాగే ఒక టమాటా కట్ చేశానండి, వేస్తున్నాను. అలాగే మసాలా పౌడర్ వేస్తున్నానండి. 2 టీ స్పూన్లు వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెడతానండి. లేతగానే ఉందండి బోటీ, అందుకని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చినాయండి, ఆపేసాను. ఇంకా దీనిలో కొవ్వు ఉంటుంది కదండి, గలబోటి అంటారు, అది ఇప్పుడు వేసాను. చివరిలో కరిగిపోద్దేమోనని ముందు వేస్తే ఇప్పుడు వేసానండి. కొంచెం ఉడికిన తర్వాత గోంగూర వేస్తా. కొవ్వు కూడా ఉడికిపోయిందండి, వేసిన కొవ్వు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా. ఫైనల్గా గోంగూర కూడా వేసేస్తున్నానండి. గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయిందండి. నేను దీంట్లో పచ్చి పేస్ట్ వేయలేదండి, మసాలా పౌడర్ మాత్రం వేసా. గోంగూర వేస్తున్నానండి. ఓకేనండి. మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి.